అన్న నమస్తే అన్న. మనం చూసుకున్నట్టయితే ఫ్రీ పాస్ వచ్చిన కానీ అయితే ఆ ఆటో గిరాకీ చాలా తగ్గిపోయింది. చాలా ఆటో కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కుటుంబాలతోటి. మరి మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, మీరు ఎలాంటి ఫేస్ చేశారు? మేమైతే ఫస్ట్ ఆటో ఎప్పుడైతే ఫ్రీ బస్ పట్టుకెళ్ళైతే చాలా ఇబ్బందుల పాలైనాము. మాకు ఫస్ట్ ఎట్లుందంటే ఊర్లో ఆల్రెడీ ఆటో నడుపుకునేటోళ్ళం. ఓకే. అయితే అప్పుడు బస్సుల్లో ఫ్రీ బస్సులు లేకుండే కాబట్టి ఇంతనో అంతనో గిరాకులు అయ్యేటివి. అయితే అక్కడ ఏం గిరాకు లేక ఇప్పుడు ఆటో వాళ్ళు ఏం చేస్తారని ఆటో ఉపాధి వాళ్ళు ఆటో నడుపుతారు. ఏ పని చేసే వాళ్ళు అదే పని చేస్తారు. కాబట్టి అక్కడ ఫ్రీ బస్ పెట్టినప్పటికెళ్ళి గిరాకు లేకపోవడం వల్ల హైదరాబాద్ వచ్చేసింది వలసకు. ఒకవేళ ఈడన్నా నడుపుకుందామని చెప్తే ఈడ సిటీ పాసింగ్ వాళ్ళు ఏం నడపొద్దు, బయటికి వెళ్ళిపోవాలి, అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దాటేయాలి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆటో తెచ్చుకున్నామన్నా ఫస్ట్ ఇది ఒక్కసారి కొనుక్కుంటాము, మళ్ళీ 7 శాతం అయితే ఈఎంఐలు కట్టడానికి ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి అక్కడ అని చెప్తున్నారు. కాబట్టి ఇట్లా ఏ విధంగా మాకు అసలు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ ఉంది. గిరాకులు ఈ ర్యాపిడో యూనియన్ అంతా కలిసి ధర్నాలు చేస్తే ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకున్నదా? ధర్నాలు అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కొద్దిగా ఒక రోజు అటు ఇటు ఇది చేస్తారు, ఇక మళ్ళీ మర్చిపోతున్నారు. ఈ కార్మికులకు అయితే చాలా ఇబ్బంది ఉంది. ఆటో కార్మికులకు అయితే మరీ దారుణంగా అసలు ర్యాపిడోలో అసలు ఇది పూర దారుణం. రేటింగ్ ఇస్తలేడు, ఏం చేస్తలేడు. దాదాపుగా ఒక 100 రూపాయలు ఇస్తుందంటే మాక్సిమం 11-10 కిలోమీటర్లు ఇస్తున్నాడు. దాంట్లో ఏం తీసుకుంటాడు అన్న? 100 రూపాయలు వస్తే దాన్ని ఎంత కమిషన్ తీసుకుంటాడు? కమిషన్ ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే 2 రోజులు ఒక్కోసారి 70 రూపీస్ అట్లా కట్ అవుతుంది. అయితే మాక్సిమం ఏంటంటే మనకు మొత్తం గ్యాస్కే అవుతుంది. ఇప్పుడు అందుట్లో ఇప్పుడు 8 కిలోమీటర్లు ఇచ్చాను అనుకో, మళ్ళా 9 కిలోమీటర్లు పెంచుతున్నాడు. అట్లా ప్రాబ్లం చాలా అవుతుందన్న. అసలు మాకు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ దయచేసి రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు మాకు ఈ ఆటో కార్మికులకు దయచేసి మా బాధలు అర్థం చేసుకుని అన్న ముందుకు తీసుకుపోతే నమ్మకమైన ఓట్లు వేసిండ్రు అందరూ. మమ్మల్ని దయచేసి ఒక మీ తెలంగాణ బిడ్డలుగా గుర్తిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. అందరికీ ఉపాధి కలిగిస్తారంటే మేము చూసుకుంటాం అన్నట్టు. మీరు సీఎం అయింది మా కోసం అయ్యిండ్రు. దయచేసి మీరందరూ మేమందరం సపోర్ట్ చేస్తాము. సీఎం ఇంకోటి ఏంటంటే మాకు తెలంగాణకు ఒక తండ్రి లెక్కలు ఉన్నారు. కాబట్టి మీరు dayచేసి మా అందరినీ ఒక పెద్ద దిక్కు చూస్తారంటే మేము దానికన్నా మంచిగా ముందర ఫ్యూచర్ ఉంటుందని ఒకటి అనుకోవాలి. చూసుకున్నట్టయితే ఈ చలాన్లు కానీ ఇలాంటి ఇబ్బందులు, ఇక చలాన్లు అంటే లోపలికి ఇక ఇక్కడ ఈ భయంతోనే నడపాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఆటో నడుపుతున్నాను, ఇక ఇది వేరే పని చేసుకుని రాదు. కస్టమర్ ఏంటంటే ఇక్కడ కాదు కొంచెం ముందుకు తీసుకెళ్ళమంటాడు. అట్లా కస్టమర్ ముందుకు తీసుకోమంటాడు. ప్లస్ ఇంకోటి ఈ ఆటో అమ్మమంటాడు. ఇప్పుడు అంటే సిటీ పాసింగ్ తీసుకోమంటున్నాడు. ఈ ఆటో కొన్న తర్వాత నేను మళ్ళీ ఎట్లా వేయాలి? ఇప్పుడు ఈ ఆటో వేరే కొంటారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఆల్రెడీ సిటీ పాసింగ్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఈ ఆటో ఎవరు కొన్నారు? వాళ్ళు కూడా సిటీ పాసింగ్ కావాలి కదా. అందుకోసం మాకు ఏదన్నా చూసి ఆలోచన చేసి ఇది ఈ విధంగా ఫస్ట్ అయితే కొన్నారు అని మాకు ప్రాబ్లం లేకుండా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రోడ్లు అయితే బాగాలేవన్నా. రోడ్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా అసలు గుంతలు ఇబ్బందులు అయితే ఖచ్చితంగా రోడ్లు అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక అంటే ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారన్న ప్రభుత్వం అంటే ఇప్పుడైతే మంచిగా చేస్తేనంటే బాగా ముందర ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా ఒకవేళ అటు ఇటు ఉందంటే ఇక తెలుసు ప్రజలకు ఎట్లా ఏం జరుగుతుంది అనేది కూడా. కానీ మాకైతే మంచిగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.